హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ విహారీ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్న మీ బిల్డింగ్ వచ్చేసి ఏదో భవనము, కార్యాలయము లేదంటే ఏదైనా ఆఫీసో కాదండి. సో ఇది చూడండి, చాలా అంటే చాలా వేగవంతంగా కూడా ఇది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. దేశంలోనే మొట్టమొదట ఒక గవర్నమెంట్ అనేది ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్ అనేది నిర్మిస్తూ ఉంది. సో ఇంతకీ అసలు ఏ మంత్రి నిర్మిస్తున్నారు, సో ఇది మన రాష్ట్రంలో ఎక్కడ నిర్మిస్తున్నారు, సో ఎవరు నిర్మిస్తున్నారు, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం కూడా. సో ప్రజెంట్ నేను వచ్చేసి మంగళగిరి మండలం దగ్గర ఉన్నటువంటి నిడమూరు అనే గ్రామంలో ఉన్నాను. సో ఇక్కడ నిడమూరు హై స్కూల్ని సో మన నారా లోకేష్ గారు ఇంటర్నేషనల్ గ్లోబల్ హై స్కూల్గా తీర్చిదిద్దుతున్నారు. సో దేశంలోనే ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ స్కూల్ని ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్గా మార్చటం. సో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్ ఉండాలనేది ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం అంట. సో మన నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు మనకి, గవర్నమెంట్ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు రావాలని. సో మన నారా లోకేష్ గారు చాలా ప్రెస్ మీట్లు అయితే చెప్పారు. సో అందుకోసమని సో తన నియోజకవర్గంలో ఫస్ట్ ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్ని ఏర్పాటు చేసి తను ఏదైతే చెప్పారో గవర్నమెంట్ స్కూల్ కూడా నో అడ్మిషన్ అనే బోర్డు అని అంటే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే తనే స్వయంగా ప్రతి వీక్లీ వచ్చి చెక్ చేసి సో ఈ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్ని చాలా అంటే చాలా వేగంగా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పటివరకు మనం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అయితే చూసాము. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, సో ఇవన్నీ కూడా చూశారు చాలామంది. కానీ లోకేష్ గారు ప్రజెంట్ అయితే మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి సో తన నియోజకవర్గంలోనే ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్ అయితే ఏర్పాటు చేశారు. సో చూశారు కదా, సో చాలా అంటే చాలా పెద్దదన్నమాట. సో మామూలు హై స్కూల్కి ఇంటర్నేషనల్ గ్లోబల్ హై స్కూల్కి చాలా తేడా ఉంది. సో ఈ హై స్కూల్లోనే ఒక స్విమ్మింగ్ పూల్, ఒక ప్లే గ్రౌండు, అదేవిధంగా ఒక సైన్స్ ల్యాబు. సో చూశారు కదా, సో ఎలా ఉందో. సో మీరైతే చూస్తే మరి ఇది అచ్చం ఇది స్కూలా లేదంటే ఏదన్నా భవనం అన్నట్టు ఉంటుందన్నమాట. సో మొత్తం కూడా ఫారంలో ఏ విధంగా అయితే అంటే అమెరికా, చైనా, అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఏ విధంగా ఉంటుందో స్కూల్ స్ట్రక్చరు యాజ్ టీజ్గా అదే మోడల్లో ఈ యొక్క మన ఏపీలోనే, అది కూడా మన గుంటూరు జిల్లాలోనే ఏర్పాటు చేస్తున్నారు. స్కూల్ చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో నెక్స్ట్ జూన్ కల్లా ఈ స్కూల్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. పనులు కూడా చాలా అంటే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. సో నాకైతే మళ్ళీ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలనిపిస్తుంది. సో అంత బాగుంది స్కూలు కానీ, క్లాస్ రూమ్ కానీ, సో స్కూల్ స్ట్రక్చర్ కానీ అసలు సూపర్ అంటే సూపర్. దాదాపు 15 కోట్ల రూపాయలతో ఈ యొక్క స్కూల్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా నిర్మించలేదు. సో అటువంటి స్కూల్ని అయితే నిర్మించబోతూ ఉన్నారు. సో ఈ స్కూల్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ నుంచి మీరు కోరేది కేవలం ఒక లైక్ మాత్రమే. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా చుట్టూ క్లాస్ రూమ్స్, మధ్యలో వచ్చేసేమో ప్లే గ్రౌండ్ అనమాట. సో బెంచులు కానీ మొత్తం అడ్వాన్స్డ్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తూ ఉన్నారు. సో మనం ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడికి రావటం, ఎవరికి వాళ్ళు డిస్పాస్ అవ్వచ్చు క్లాస్ రూమ్లోకి. సో చూశారు కదా ఎలా ఉందో. మొత్తం కూడా కింద వచ్చేసేమో టైల్స్ని అయితే ఉపయోగించారు. సో కింద మొత్తం కూడా పాలిష్ బండ్లు అనమాట. సో మొత్తం సో క్లాస్ రూమ్ మటుకు చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా చల్లగా ఉందన్నమాట. సో చూడండి ఎలా ఉందో. బెంచీలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో మొత్తం కూడా ఐరన్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. సో చూశారు కదా, సో ఐరన్తో ఎక్కువగా ఐరన్ అయితే ఉపయోగించారు. ఇదంతా కూడా స్కూల్ భవనమే. సో ఇదంతా స్కూల్. ఇక్కడైతే మీకు వాష్రూమ్ చూశారు కదా. సో అంతకుముందు వాష్రూమ్ వచ్చేసి ఒక 6 feet ఉండేది, దాన్ని 10 feetకి మార్చారు. సో వాష్రూమ్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు. వాష్రూమ్ ఆటోమేటిక్గా వాటర్ అనేవి రావటం, ఆటోమేటిక్గా వాష్రూమ్ క్లీన్ చేసి పద్ధతిని ఉపయోగిస్తారంట. సో ఇది వచ్చేసేనేమో మనకి
ఇంకా ఇండోర్ గేమ్స్కి అవుట్డోర్ గేమ్స్కి సంబంధించిన మొత్తం ప్లేస్ అనమాట. సో దాదాపు ఇది వచ్చేసి ఒక 7 ఎకరాల దాకా కనిపిస్తూ ఉంది ప్లేస్ మటుకు. పనులు మటుకు వర్షం వచ్చినా సరే చాలా వేగంగా సాగుతూ ఉన్నాయి. సో డైలీ మటుకు సో ఖచ్చితంగా నెక్స్ట్ జూన్ కల్లా ఈ యొక్క స్కూల్ని ఓపెన్ చేయాలని చెప్పేసి పట్టుదలతో చేస్తూ ఉన్నారు. బాత్రూమ్ చూడండి ఎలా ఉందో. సో చాలా హైట్తో నిర్మిస్తూ ఉన్నారు బాత్రూమ్ కూడా. ఇది వచ్చేసినే మనకి వంటగది కట్టుకుంటాం. సో ఈ వంటగది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీకు సైన్స్ ల్యాబ్ చూపిస్తాను. ఇప్పటి వరకు ఏ స్కూల్లో కూడా ల్యాబ్ లేదు. మహా అయితే ఇంటర్మీడియట్లో ఒకసారి ల్యాబ్కి తీసుకెళ్ళేవాళ్ళు. అదే డిగ్రీలో మనం పిల్లలకి ల్యాబ్ అంటే ఏదో చూస్తారు. కానీ ఇప్పుడు అలా కాదు. బిల్డింగ్ మొత్తం కూడా సైన్స్ ల్యాబ్. ఇది వచ్చేసినా మనకి టెన్నిస్, అదేవిధంగా బ్యాడ్మింటన్ ఆడే స్టేడియం అనమాట. సో ఇప్పుడు మనం ల్యాబ్ క్లాస్ రూమ్ చూద్దాం. ఇదంతా కూడా సైన్స్, బయాలజీ, ఫిజిక్స్ ల్యాబ్స్ అన్నమాట. సో మనం సామాన్యంగా డిగ్రీకి వెళ్ళినాక ల్యాబ్ అనేది చూస్తాము. కానీ ఇక్కడ అలా కాదు. సో చూశారు కదా. సో పిల్లవాడిని డైరెక్ట్ లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రొసీజర్ని ఫాలో అవ్వాలని చెప్పేసి ఈ యొక్క ల్యాబ్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఇంకా ప్రజెంట్ అయితే ఒక 70% అయితే నిర్మాణ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. సో పూర్తి అయినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో చూశారు కదా ఎలా ఉన్నాయో నిర్మాణ యొక్క పనులన్నీ. సో చాలా అంటే చాలా స్పీడ్గా అండ్ బాగున్నాయి. ఇది వచ్చేసి మీకు ఇందాకలే చెప్పాను ఇండోర్ స్టేడియం అనమాట. పిల్లవాడిని కేవలం చదువే కాదు, ఆటలో స్పోర్ట్స్లో కూడా పిల్లవాడిని ప్రోత్సహించాలని చెప్పేసి ఒక పెద్ద ప్లే గ్రౌండ్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్లో ప్రతి పిల్లవాడు 6వ తరగతి నుంచే అన్ని రకాల స్పోర్ట్స్ ఆడాలనే ఉద్దేశంతో ఒలింపిక్ గేమ్స్ వంటి గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలి మన యొక్క రాష్ట్రం నుంచి పిల్లలు అని చెప్పేసి నారా లోకేష్ గారు ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో మీరు చూస్తుంటే మొత్తం కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఫీలింగ్ అనేది పిల్లవాడికి అయితే వస్తుంది. సో హైలీ స్టాండర్డ్తో ఈ యొక్క స్కూల్ని అయితే నిర్మించబోతూ ఉన్నారు. సో నాకు మటుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో చూశారు కదా పెద్ద పెద్ద క్రేన్లు ఉపయోగించి చేస్తూ ఉన్నారు. నేను ఇప్పటి వరకు కూడా అసలుకి ఇలాంటి ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్ని ఏర్పాటు చేస్తారని ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ ఫస్ట్ ఇది ఇక్కడే కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ముందుగా తన యొక్క నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ఆ తర్వాత ఈ స్కూల్ ఏర్పాటు చేస్తారంట. సో చూడండి చాలా అంటే చాలా పెద్ద స్కూలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్